తప్పును పడి చెయ్యి అంటే ఎందుకు చేసాక ఎందుకు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. చెయ్యను కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. చెయ్యను కూడా. నాకు అంత దిగజారి వేరే వాళ్ళ పైసలు వేరే వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళది కూడా వేరే వాళ్ళ ల్యాండ్ కదా అది. దానికి మనం పోయి కబ్జా చేయాల్సిన అవసరం, మనకు దాంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం నాకైతే లేదు. మంచిగా నటిస్తున్నారు మీరు. నువ్వు నటన అనుకుంటే నేనేం చేయలేను. నా ఇన్నర్ ఫీలింగ్ ఇది, నా ఎక్స్టీరియర్ ఫీలింగ్ కూడా ఇదే. ఐఎమ్ లైక్ దిస్. కోపం వస్తుందా? అబ్సల్యూట్లీ. నువ్వు చెప్పే క్వశ్చన్, నువ్వు అడిగే క్వశ్చన్ కి కోపం రాకపోతే నువ్వు చెయ్యి అన్నట్టే ఉంది. బంద్ చేయి. నువ్వు వచ్చినావా నేను వచ్చినా? బంద్ చేయి, బరాబర్ బంద్ చేయ. నాకేమన్నా అవసరమా? పోవాలని లేచి వెళ్ళిపోమంటే లేచి వెళ్ళిపోతా. అడగాల్సింది చాలా ఉంది, అడగాల్సింది చాలా ఉందంటే బంద్ చేద్దామంటే బంద్ చేద్దాం బరాబర్. దానికి నువ్వు అడిగే తీరు బాలేదు కదా. నువ్వు చెయ్యి అనేటట్టు ఉన్నది. నేను కబ్జా చేయని నేనేం తప్ప నాకేం అవసరం? ఒక మాట, నేను దాని గురించి పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం నాకేమున్నది చెప్పు? పోలీస్ వ్యవస్థ అనేది ఒక మంచి వ్యవస్థ, అది దేశాన్ని కాపాడే వ్యవస్థ. దాన్ని ఇట్లాంటి చిల్లర పంచాయతీలకు యూజ్ చేయాల్సిన అవసరం నాకు అసలుకే లేదు. రైట్. చిల్లర పంచాయతీలకు యూజ్ చేసిన వాళ్ళని మీరు ఏమని తిడతారు చెప్పండి ఒకసారి, తిట్టండి చూస్తాం ఆన్ కెమెరా. బూతులు మాట్లాడే ఎంకరేజ్ చేయాల్సిన స్థాయి నాది. మేము బీపులు వేసుకుంటాం చెప్పండి. నువ్వు బీపులు వేసుకున్నా నాకు అవసరం లేదు, నేను మాట్లాడా. నేను ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్. దే ఆర్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లో తిట్టండి. వర్స్ట్ పీపుల్, స్టూపిడిటీ, నాన్ సెన్స్ అండ్ క్రీప్ పీపుల్ అని నేను అంట జనరల్ గా. ఉన్నది చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద లోకల్ లాంగ్వేజ్ బికాస్ దట్ విల్ షో అండ్ అది ఇండికేట్ పోతుంది యూత్కి. ఒక అన్నేంద్ర ఇట్లా మాట్లాడుతుండు బూతులు అని ఆ ఇండికేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు జనాలకి. యూత్కి అస్సలకే ఇవ్వదలుచుకో. యువత అనేది ఒక జనరేషన్ కాపాడుకున్న శక్తి మనకు ఉండాలి. మనం దాన్ని స్పాయిల్ చేయడానికి రెడీ లేను. నువ్వు బీపులు వేస్తా, అవేస్తా, ఇవేస్తా అన్న కూడా నేను మాట్లాడా. ఆ విషయంలో టెంప్ట్ కూడా కాను. ఐ నో మై వాల్యూస్, ఐ నో మై కోర్, ఐ నో మై ఎథిక్స్. ఐ స్టిక్ ఆన్ టు ఇట్. బాజాబ్గా దానికే నేను స్టిక్ ఆన్ అవుతా నేను. రైట్. ఇప్పుడు కోపం అవుతారు కానీ కోపం కాకుండా ఉంటా అంటే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దామన్నా. అయిదాం, దానికేముంది? అదేమన్నా పెద్ద పని? అదొక మన పాటలో, మన బాడీలో ఒక పార్ట్ కదా అది. దానికేముంది? కంట్రోల్ చేసుకుంటారు. కొద్దిగా నువ్వు టైం ఇస్తే, స్పేస్ ఇస్తే, వేరే మంచి రీజనబుల్ క్వశ్చన్స్ అడిగితే విచ్ ఇస్ గుడ్ ఫర్ సొసైటీకి మంచి క్వశ్చన్లు. క్వశ్చన్లు అట్లా ఉండేవి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినా నా అట్లా ఉండేవి కానీ స్టోరీ ఏంది అని అంటే సాయి రతన్ పిల్లలను వేసుకొని తిరుగుతూ ఉంటాడు, పిల్లలను ఫాలోయింగ్ కోసం వాడుకుంటా ఉంటాడని నేను అంటా. మీరు ఏమంటారు? నా చుట్టూ జనరల్గా జనాలు ఉంటేనే నాకు నచ్చదు క్రాంతి. నీకు అది తెలియదు. నాకు జనాలు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు ఇబ్బంది ఉందా ఇంతమంది కదా? ఇక ఆ క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి దానికి? అది వేరే సిచ్యువేషన్, ఇది వేరే సిచ్యువేషన్. నా అంతటా నేను ఒక్కరిని కూర్చొని పుస్తకాలు, నా పని, నా డాక్యుమెంట్లు, నా ఆయన చూసుకోనికే నాకు సరిపోతుంది. నేను జనరల్గా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళందరూ జైలు కొట్టుకుంటా కూర్చుంటే నాకు అసలు ఐ డోంట్ లైక్ దోస్ ఆల్ స్టఫ్. సరే, రైట్. అందుకోసమే మీరు ఖాళీ ఉండడం కోసమే హైదరాబాద్లో టిఫిన్ చేస్తే ఫ్లైట్లో లంచ్ చేస్తారు. అంటే నువ్వు ఏ రకంగా అడిగినావు నాకు అర్థం కాదు. ఉండరు ఎక్కువ అంటే పోడు అప్ అండ్ డౌన్ ఆటోలో కనుక హైదరాబాద్ టు సికింద్రాబాద్ పోయినట్టు మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు లేకపోతే బయట వేరే కంట్రీకి పోయేస్తూ ఉంటారు. అది నా బిజినెస్ కదా క్రాంతి. బిజినెస్లకే వేస్తారా? మరి బిజినెస్ కాకపోతే వేరే నాకేమన్నా షికార్లో పోనీకి ఏమన్నా పైసలు తగలబెట్టుకోనికి ఏమన్నా ఆనందం? ఒక మాట నాకు అర్థం కాదు. నాకు పనులు ఉంటాయి, నా కాంట్రాక్ట్లు నాకు ఉంటాయి, నా పనులు నాకు ఉంటాయి, తిరగాల్సి వస్తుంది. నువ్వు అడిగిన క్వశ్చన్ 100% రైట్, నేను కాదని నేను అంటలేను. ఐ విల్ హ్యావ్ అట్లీస్ట్ 1 మీల్ ఇన్ ద ఫ్లై. ఒక్క మీల్ నేను ఎయిర్లో తింటాను, అది పక్కా 100% నేను ఒప్పుకుంటా. మంత్లో 31 రోజులు ఉంటే 30 రోజులు ఉంటే 26 రోజులు 27 రోజులు నేను ఫ్లై చేస్తాను. రైట్.